హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ఏదైనా తెలుగు మాట్లాడని ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎవరితోనైనా సంభాషించడానికి చాలా ఇబ్బంది పడతాం కదా. అందుకే తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం నేర్చుకుంటే ఎక్కడైనా చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ ఇంగ్లీష్లో తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే వాళ్ళు ఎవరైనా కోపంగా కనిపిస్తే అలా ఎందుకున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఈరోజు ఎందుకు కోపంగా ఉన్నాడు? వై వాజ్ హీ యాంగ్రీ టుడే? వై వాజ్ హీ యాంగ్రీ టుడే? ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెంటనే బయలుదేరమని చెబుతాం కదా. నువ్వు వెంటనే బయలుదేరాలి. యూ విల్ హ్యావ్ టు లీవ్ రైట్ అవే. యూ విల్ హ్యావ్ టు లీవ్ రైట్ అవే. ఎవరినైనా వాళ్ళ తప్పు లేకుండా నిందిస్తూ ఉంటే అందులో అతని తప్పేముంది అని అడుగుతాం కదా. వాట్ ఈజ్ హిజ్ ఫాల్ట్ ఇన్ ఇట్? వాట్ ఈజ్ హిజ్ ఫాల్ట్ ఇన్ ఇట్? ఎవరి కోసమైనా చాలాసేపు ఎదురు చూస్తే వాళ్ళు రాగానే ఆ విషయం చెబుతాం కదా. నేను 2 గంటలుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. ఏ కారణం చేతనైనా ఆఫీసుకు వెళ్ళడం ఆలస్యమైతే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఆఫీసుకు ఆలస్యం అవుతుంది. ఐ యామ్ రన్నింగ్ లేట్ టు ద ఆఫీస్. ఐ యామ్ రన్నింగ్ లేట్ టు ద ఆఫీస్. ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు ఎప్పుడు కలవాలో చెబుతాం కదా. మనం మధ్యాహ్నం కలుద్దాం. వీ విల్ మీట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. వీ విల్ మీట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. పిల్లలు బడికి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఈరోజు ఎందుకు బడికి వెళ్ళలేదు? వై డిడ్ యూ నాట్ గో టు స్కూల్ టుడే? వై డిడ్ యూ నాట్ గో టు స్కూల్ టుడే? మన స్నేహితుడి గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు అతను అక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడో చెబుతాం కదా. అతను 3 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 3 years. He has been working here for 3 years. ఏదైనా గాయమైనప్పుడు కొందరు నొప్పిని భరించలేక అరుస్తారు కదా. ఆమె నొప్పితో అరుస్తోంది. She is screaming in pain. She is screaming in pain. ఏ ప్రదేశమైనా మనకి నచ్చకపోతే అక్కడికి వెళ్ళం కదా. నేను ఇకపై అక్కడికి వెళ్ళను. I no longer go there. ఐ నో లాంగర్ గో దేర్. సినిమాకి వెళ్ళాలనుకుంటే ఆ విషయం ఇంట్లో చెబుతాం కదా. నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు గో టు ద సినిమా. ఐ వుడ్ లైక్ టు గో టు ద సినిమా. ఎవరైనా ఒకసారి కలవమని అడిగినప్పుడు తప్పకుండా కలుస్తానని చెబుతాం కదా. నిన్ను తప్పకుండా కలుస్తాను. ఐ విల్ షూర్లీ మీట్ యూ. ఐ విల్ షూర్లీ మీట్ యూ. రైలు సమయానికి వస్తే ఆ విషయం చెబుతాం కదా. రైలు సమయానికి వచ్చింది. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైమ్. ద ట్రైన్ అరైవ్డ్ ఆన్ టైమ్. భారతదేశంలో పుట్టడం మనందరం అదృష్టంగా భావిస్తాం కదా. ఈ దేశంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బి బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బి బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. స్నేహితులతో కలిసి మొబైల్ ఫోన్ల గురించి మాట్లాడుకునేటప్పుడు మన మొబైల్ ఫోన్ కొని ఎంతకాలమైందో చెబుతాం కదా. నేను ఈ మొబైల్ కొని 2 నెలలు అయింది. ఇట్ హ్యాస్ బీన్ 2 months సిన్స్ ఐ బాట్ దిస్ మొబైల్. ఇట్ హ్యాస్ బీన్ 2 months సిన్స్ ఐ బాట్ దిస్ మొబైల్. ఎవరైనా కాల్ చేశారని చెబితే ఏ టైంకి చేశారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎన్ని గంటలకు కాల్ చేశాడు? వాట్ టైమ్ డిడ్ హీ కాల్? వాట్ టైమ్ డిడ్ హీ కాల్? పండ్లు తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉన్నాయో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఫ్రిడ్జ్లో యాపిల్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ యాపిల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్? ఆర్ దేర్ ఎనీ యాపిల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్? బడికి వెళ్ళే సమయం అయిన తర్వాత కూడా పిల్లలు ఇంట్లో ఉంటే నువ్వు బడికి వెళ్ళవా అని అడుగుతాం కదా. విల్ యూ నాట్ గో టు స్కూల్?
విల్ యూ నాట్ గో టు స్కూల్? స్కూల్కి వెళ్ళే పిల్లల్ని వాళ్ళ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అడిగి తెలుసుకుంటాం కదా. మీ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ క్లాస్? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ క్లాస్? అలాగే ఆమె హైదరాబాద్ నివాసి అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. షీ ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఎవరైనా వాళ్ళ అమ్మాయిని గారాబం చేస్తూ ఉంటే నీ కూతుర్ని మాత్రమే గారాబం చెయ్యకు అంటాం కదా. డోంట్ ప్యాంపర్ ఓన్లీ యువర్ డాటర్. డోంట్ ప్యాంపర్ ఓన్లీ యువర్ డాటర్. ఏదైనా జరగవలసిన సమావేశం రద్దయితే ఆ విషయం చెబుతాం కదా. సమావేశం రద్దయింది. ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్. ద మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఆఫ్. ఎవరైనా పెళ్లికి ముందు డబ్బు ఎలా ఖర్చు చేసినా పెళ్ళైన తర్వాత పొదుపు చేస్తారు కదా. నేను నా పెళ్ళైనప్పటి నుండి డబ్బు పొదుపు చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ సేవింగ్ మనీ సిన్స్ ఐ గాట్ మ్యారీడ్. ఐ హ్యావ్ బీన్ సేవింగ్ మనీ సిన్స్ ఐ గాట్ మ్యారీడ్. ఎవరైనా అనవసరంగా ఎప్పుడూ భయపెడుతూ ఉంటే కొంతకాలానికి భయం పోతుంది కదా. నేను ఇకపై మీకు భయపడను. ఐ ఆమ్ నో లాంగర్ అఫ్రైడ్ ఆఫ్ యూ. ఐ ఆమ్ నో లాంగర్ అఫ్రైడ్ ఆఫ్ యూ. కొందరు మనం ఎప్పుడు కాల్ చేసినా మన కాల్కి సమాధానం ఇవ్వరు కదా. వాళ్ళు ఎప్పుడూ నా కాల్లకు సమాధానం ఇవ్వరు. దే ఆల్వేస్ అవాయిడ్ ఆన్సరింగ్ మై కాల్స్. దే ఆల్వేస్ అవాయిడ్ ఆన్సరింగ్ మై కాల్స్. ఎక్కువ రోజులు సెలవులు ఉన్నప్పుడు సెలవుల్లో ఏమి చేయాలో ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళు తమ సెలవు ప్రణాళిక గురించి మాట్లాడుకున్నారు. They were talking about their vacation plans. They were talking about their vacation plans. అలాగే వాళ్ళు కారులో ప్రయాణించారు అని ఇలా చెప్పాలి. They traveled by car. They traveled by car. ఎవరైనా ఆడటానికి వెళతానని చెబితే ఎప్పుడు వెళతారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఎప్పుడు ఆడటానికి వెళతావు? When do you go to play? When do you go to play? వర్షం బాగా పడితే రోడ్లన్నీ నీటితో నిండిపోతాయి కదా. రోడ్లు జలమయమయ్యాయి. ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్. ద రోడ్స్ ఆర్ ఫ్లడెడ్. ఫర్నిచర్లో కొన్ని కొత్తవి ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఫర్నిచర్లో కొన్ని కొత్తవి. సమ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈజ్ న్యూ. సమ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈజ్ న్యూ. అలాగే నువ్వు ఎవరితో వెళుతున్నా నేను పట్టించుకోను అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ కేర్ హూ యు ఆర్ గోయింగ్ విత్. ఐ డోంట్ కేర్ హూ యు ఆర్ గోయింగ్ విత్. ఆఫీస్లో మేనేజర్తో ఏదైనా ఆలోచన చెప్పినప్పుడు అది ఆమోదిస్తారో లేదో అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. మేనేజర్ నా ఆలోచనను ఆమోదిస్తారా? Will the manager approve my idea? Will the manager approve my idea? దేని గురించైనా తెలుసో లేదో అని ఎవరైనా అడిగితే ఆ విషయం చెబుతాం కదా. అది నాకు తెలుసా అని అతను అడిగాడు. He asked if I knew it. He asked if I knew it. ఏదైనా తలుపు మూసివేయబడి ఉంటే కారణం అడిగి తెలుసుకుంటాం కదా. ఈ తలుపు ఎందుకు మూసివేయబడింది? Why is this door closed? Why is this door closed? అలాగే మేము తిరుపతి వెళ్ళి 5 ఏళ్ళయింది అని ఇలా చెప్పాలి. It has been 5 years since we went to Tirupati. It has been 5 years since we went to Tirupati. కొందరికి ఎంత సహాయం చేసినా కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. ఆమె చాలా కృతజ్ఞత లేనిది. She is very ungrateful. She is very ungrateful. ఎవరికైనా కొత్త ఉద్యోగం చాలా ఆసక్తిగా ఉంటుంది కదా. ఆమె తన కొత్త ఉద్యోగం గురించి ఆసక్తిగా ఉంది. She is curious about her new job. She is curious about her new job. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.